Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైదరాబాద్లో ఏపీ పోలీసుల హల్చల్, ఇద్దరు జర్నలిస్టుల అరెస్టుపై వివాదం. హైదరాబాద్లో ఇద్దరు యూట్యూబర్లను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు కలకలం రేపారు. ఈ ఘటనతో రెండు రాష్ట్రాల రాజకీయ మీడియా వర్గాలలో తీవ్ర దుమారం రేగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ గడ్డపై ఏపీ పోలీసులు ఎలా అరెస్టు చేస్తారంటూ జర్నలిస్టు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ఇటువంటి ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నిందితులు ఇద్దరు తమ యూట్యూబ్ ఛానళ్లలో విశ్లేషణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులను వ్యక్తిగతంగా దూషిస్తున్న కారణంగా కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టు నుంచి అరెస్టు వారెంట్ తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారని అంటున్నారు. యూట్యూబ్లో మైరా మీడియా అనే ఛానల్ నిర్వహిస్తున్న కేవీ రెడ్డి అరెస్ట్ జర్నలిస్ట్ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో కర్నూలు పోలీసులు అతడిని అరెస్టు చేయగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అప్పట్లో కేవీఆర్ ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బెయిల్పై రిలీజ్ అయిన కేవీఆర్ను తాజాగా విజయనగరం జిల్లా బాడంగి పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుడి భార్య, పిల్లలు, స్థానికులు అడ్డగించిన పోలీసులు వారెంట్ను చూపి కేవీఆర్ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక కేవీఆర్ అరెస్టు సందర్భంగా పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవీఆర్ను కారులో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన భార్య డోరుకు అడ్డంగా నిల్చుని అడ్డుకుపోయారు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా పక్కకు నెట్టేశారు. అయితే ఈ ఘటనపై జర్నలిస్టు నేతలు, స్వచ్ఛంద కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి ఎలా అరెస్టులు చేస్తారంటూ నిలదీశారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు ప్రైవేట్ కారులో కేవీఆర్ను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఏపీ పోలీసులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో దీనిపై ముందే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ఇదే సమయంలో మరో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు లీగల్ యాక్షన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితమే ఏపీలోని ఏలూరులో జరిగిన ఒక సభలో రావణ్ పాల్గొన్నారు. దీంతో ఆయన తాజా అరెస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ అరెస్టులపై తెలంగాణ రాజకీయ నేతలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటే తెలంగాణ పోలీసులు వారికి సహకరించడం అత్యంత దుర్మార్గమని ఆమె ధ్వజమెత్తారు. జర్నలిస్టుల కుటుంబాలపై ఇలాంటి భయాందోళనలు సృష్టించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం విమర్శించే గొంతులను నొక్కేయడానికే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ గడ్డపై స్థానిక జర్నలిస్టులను టార్గెట్ చేయడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని జర్నలిస్టు నేతలు విమర్శిస్తున్నారు.